జూపల్లి గారు ఒక విజనరీ లీడరు, అంటే కొంత ఎక్స్పీరియన్స్ లీడర్, బాగా అనుభవం ఉన్నటువంటి ఒక నాయకుడు. బాగా అనుభవము తర్వాత కొంత గ్రాస్ రూట్తో లింక్ ఉన్నాడు కదా, కనబడుతుంటుంది కదా. ఇంట్యూషనే అవసరం లేదు, మనకు తెలిసిపోతుంటుంది కదా. మనకు తెలియదా? మబ్బులు వస్తే నెమలికి తెలిసినట్టుగా మంచి రాజకీయ నాయకుడికి పరిణామాలు కనబడతాయి. ఆయన కూడా ఫీల్డ్ లెవెల్లో పనిచేసినాడు కదా. కాబట్టి జూపల్లి గారికనైనా పార్టీని వదిలిపెడితే బెటర్. మరిగా వచ్చి బీఆర్ఎస్లోకి మళ్ళీ వచ్చో లేకపోతే మోసం చేస్తుందని తెలిసిన తర్వాత ఎందుకు ఆ పార్టీలు ఉండాలి, మరి ఎందుకు ఆ మంత్రి పదవులు ఉండాలి? వారు కూడా రాజీనామా చేస్తే మంచిది. వారు తెలివి కలలు కాబట్టి ముందు జరగబోయేటువంటిది అర్థమైంది. మిగతా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు వాళ్ళకు కూడా ఆ విఘ్నత వస్తే బాగుంటుందని నేను కోరుతా ఉన్నా. బాలేదు అని చెప్పడంలో అర్థం లేదు. జూపల్లి గారు కూడా కొట్లాడండి రేవంత్ రెడ్డి గారితో. వై ఈజ్ ఈ నాట్ ఏబుల్ టు లేకపోతే దించుడు ఆయనను. సంపద సృష్టించలేకపోతున్నాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి. విశ్వాసాన్ని పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పొందలేకపోతా ఉన్నాడు. గ్రూప్ 1 పరీక్షను సరిగ్గా నిర్వహించలేకపోతున్నాడు. యూరియానండి, మీరు ముఖ్యమంత్రి అయితే కూడా యూరియా టైంకి వస్తుందండి. ఒక కెమెరా పట్టుకున్న సోదరుడు ఆయన ముఖ్యమంత్రి అయితే కూడా యూరియా టైంకి వస్తుంది. ఇట్స్ ప్రొయాక్టివ్ ప్లానింగ్, సింపుల్. నువ్వు స్టాక్ ఇక్కడ లేకపోతే ఇంకో దగ్గర ఉంటుంది, ఇంకో స్టేట్కి వెళ్ళి తెచ్చుకోవాలా. నేను ఎక్కడో టీవీలో చూసిన 90,000 మెట్రిక్ టన్నుల యూరియా ఆంధ్రాలో ఉందని చెప్పని తెలుగుదేశం పార్టీ నాయకుడు అంటుండు. చంద్రబాబు నాయుడు దగ్గర బతిలాడి పట్టుకరా. ప్రొయాక్టివ్ ప్లానింగ్ లేక ఇలా యూరియా సమస్యలు. ఎంతసేపటికి దోయాలా, ఢిల్లీకి సంచులు మోయాలా, కుర్చీని కాపాడుకోవాలన్న దుగ్ధతో ఇలా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. కాబట్టి జూపల్లి గారు ఆ ఫిలసాఫికల్ స్టేట్మెంట్లు ఎందుకండి? దానివల్ల ఎవరు కడుపు నింపుతుంది? పెన్షన్లు వస్తాయా? లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా? రైతులకు యూరియా వస్తుందా? లేకపోతే కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తాయా? మహాలక్ష్మి పథకం అమలు అవుతుందా? ఏమొస్తుంది? మీరు బాధ్యత కలిగిన నాయకులు ఉట్టిగానే మాటలు ఎందుకు మాట్లాడాలా? కొట్లాడు రేవంత్ రెడ్డి గారితో, తిరగబడ్రి. మీకు ఎట్లా మద్దతు వస్తుందో చూడ్రి.